హాయ్ అండి, నేను చూసినట్టు ఒక సింపుల్ బ్రైడల్ క్రోషా కుచ్చు డిజైన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం 2 టైమ్స్ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చండి దీన్ని. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక బిగ్ బీడ్ని యాడ్ చేసుకొని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత లాక్ చేసి ఎక్కడికి వస్తుందో చూసుకొని స్ట్రైట్గా మనం లాక్ చేసుకోవాలి. మళ్ళీ 1 2 3 4 చైన్ వేసి మనం స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక బిగ్ బీడ్ మళ్ళీ లాక్. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నీడల్ పైన 2 టైమ్స్ చుట్టుకోవాలి. చుట్టుకొని ఒక 3/4 ఇంచు గ్యాప్లో మనం గుచ్చుకొని ఇప్పుడు త్రిబుల్ క్రోషా వేయాలి. ఇక్కడ మనం బీడ్ని యాడ్ చేయాలి, స్మాల్ బీడ్ని. ఈజీగా చేసుకోవచ్చండి ఈ డిజైన్ని. మళ్ళీ నీడిల్ పైన 2 టైమ్స్, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, మళ్ళీ ఇంకొక బీడ్, మళ్ళీ నీడిల్ పైన 2 టైమ్స్, దాన్ని పక్కనే మనం తీసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ యాడ్ చేసుకోవాలి. నీడిల్ పైన 2 టైమ్స్, దాని పక్కనే నుంచి దారం తీసి రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి, మళ్ళీ బీడ్ యాడ్. నీడిల్ పైన 2 టైమ్స్, దాని పక్కనే దారం తీసుకుని రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి, మళ్ళీ స్మాల్ బీడ్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ మొత్తం 8 బీడ్స్ యాడ్ చేస్తానండి ఆర్చ్కి. దారం తీసుకొని రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి, మళ్ళీ బీడ్ యాడ్. మళ్ళీ దాని పక్కనే గుచ్చుకొని త్రిబుల్ క్రోషా వేయాలి. మళ్ళీ బీడ్ యాడ్. రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి, మళ్ళీ బీడ్ యాడ్. మళ్ళీ దాని పక్కనే త్రిబుల్ క్రోషా వేయాలి. వేసిన తర్వాత అది ఎక్కడికి వస్తుందో చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని మళ్ళీ బీడ్ యాడ్ చేయాలి. బీడ్ లాక్, మళ్ళీ లాక్. 1 2 3 4 చైన్ వేసి ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడికి లాక్ చేసి మళ్ళీ ఇంకొక బీడ్ని
యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తం వేసి చూపిస్తానండి. చూస్తారు కదా, వేసాను. ఇక్కడ మనం కుచ్చులు కట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉంటుంది డిజైన్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.